నెల 18వ తేదీన బుధవారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్యాలెట్ చూసినట్టయితే 3 రకాల బ్యాలెట్లు ఉంటాయి. ఒకటి బ్లూ అండ్ పింక్ అండ్ వైట్ పేపర్స్లో 3 రకాల పేపర్లు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బ్లూ కలర్లో 3 అభ్యర్థులు ఉంటారు. 3 అభ్యర్థులు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఉంటుంది. 3లో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక పింక్ కలర్లో 5 మహిళలు ఉంటారు. ఈ 2 ఉమెన్ రిజర్వేషన్ కింద ఈ 5లో 2 ఎన్నుకోవాల్సి ఉంటుంది. 3వ బ్యాలెట్కి సంబంధించి చూసినట్టయితే ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఇందులో మొత్తం 21 మంది పోటీ పడుతున్నారు. ఇందులో నుంచి 6 మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 6 ఓపెన్ కేటగిరీలోని ఎంసీ మెంబర్స్గా పరిగణించారు. ప్యానెల్ తరపున చూసినట్టయితే మొదటిది అల్లం సైదారెడ్డి. ఈయన డీజిల్ ఇంజన్ గుర్తుంటుంది. డీజిల్ ఇంజన్ గుర్తు పైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి. సీరియల్ నెంబర్ 6 బి తిరుపతి. తెలుగులో ఇంగ్లీష్లో కూడా పేరు ఉంటుంది. బి తిరుపతి ఫోటో ఉంటుంది. గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. గాజు గ్లాసుపై స్వస్తి గుర్తు ఓటు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 ఎన్ భూపాల్ రెడ్డి. తెలుగులో ఇంగ్లీష్లో కూడా అదే పేరు ఉంటుంది. తర్వాత భూపాల్ రెడ్డి ఫోటో అండ్ ఉంగరం గుర్తు కూడా ఉంటుంది. ఉంగరం గుర్తు పైన స్వస్తి గుర్తు ఓటు వేయాలి. నెక్స్ట్ 12 సీరియల్ నెంబర్ మీసా శ్రీనివాస్. తెలుగులో ఇంగ్లీష్లో అదే ఉంటుంది. తర్వాత మీసా ఫోటో అండ్ కత్తెర గుర్తు 2 ఉంటాయి. కత్తెర గుర్తు పైన స్వస్తిక్ గుర్తు ఓటేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 15 వీరాంజనేయులు. ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది పేరు. వీరాంజనేయులు ఫోటో వాకింగ్ స్టిక్ చేతి కర్ర ఉంటుంది. చేతి కర్ర గుర్తు పైన స్వస్తిక్తో ఓటేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 19 సివివి సత్యపెద్దిరాజు. తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. సత్యపెద్దిరాజు ఫోటో ఉంటుంది. బాస్కెట్ బుట్ట ఉంటుంది. బుట్ట పైన స్వస్తిక్ గుర్తుతో ఓటేయాల్సి ఉంటుంది. 3 బ్యాలెట్ పేపర్ల పైన ఏ విధంగా ఓటేయాలనేది ఈ యొక్క సారాంశం. పోతే ఓటు వేయడానికి ఏమేమి కార్డు తేవాలంటే ఒకటి ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినవి ఒక కార్డు తీసుకొని రావాలి. అదేవిధంగా సొసైటీకి సంబంధించిన కార్డు ఉంటే కార్డు, లేదు అంటే నెంబర్ గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. కాబట్టి కార్డు లేకున్నా కూడా ఓటు అయితే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క గవర్నమెంట్ అయితే లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ తీసుకొని వస్తే సరిపోతుంది. అదే ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థులకు మనవి.